హిండెన్బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్ వ్యవహారంపై నిజాలు నిగ్గు తేల్చేందుకు తదుపరి చర్యలు చేపట్టేందుకు సుప్రీంకోర్టు ఒక కమిటీని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అభయ్ మనోహర్ సప్రే ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది. వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ, అదానీ షేర్ల పతనం ఇలా రకరకాల కోణాల్లో కమిటీ విచారణ చేస్తోంది. 2 నెలల్లో నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పిస్తుంది. హిండెన్బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్ వ్యవహారంపై నిజాలు నిగ్గు తేల్చేందుకు తదుపరి చర్యలు చేపట్టేందుకు సుప్రీంకోర్టు ఒక కమిటీని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అభయ్ మనోహర్ సప్రే ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది. వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ, అదానీ షేర్ల పతనం ఇలా రకరకాల కోణాల్లో కమిటీ విచారణ చేస్తోంది. 2 నెలల్లో నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పిస్తుంది. దీనిపై మరింత అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, బలమిక అదానీ హిడెన్బర్గ్ వ్యవహారంపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది. అయితే దీని ఒక సపరేట్ కమిటీ వేస్తూ చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ రోజు దీనిపై ఉత్తర్వులు ఇచ్చారు. అంతకుముందు ఫిబ్రవరి 17న ఈ కేసుకు సంబంధించి కోర్టు రిజర్వ్ చేసింది. ఈ రోజు సెబీ ఆరోపణల నేపథ్యంలో అలాగే ఈ హిడెన్బర్గ్ అలాగే అదానీ గ్రూపులకు సంబంధించి వ్యవహారంపై రోజు సుప్రీంకోర్టులో కీలక నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ సప్రే నేతృత్వంలో ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఓపీ భట్, కేవి కామత్, నందన్ నిలేకని, సోమశేఖర్ సోందరేశన్ వీరు మొత్తం 70 సారథ్యంలో ఈ కమిటీ నడుస్తుంది. అయితే 2 నెలల్లో ఆధారాలు ఏం జరిగింది అనేది హిడెన్బర్గ్ ఇచ్చే రిపోర్ట్ లో వాస్తవాలు ఉన్నాయా లేదా అనేది కూడా నిగ్గు తేల్చాలనే ఉద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 2 నెలల్లో దీంట్లో ఏ వాస్తవాలు నిజాలు ఏమున్నాయనేది తేల్చి షీల్డ్ కవర్ లో ఈ కమిటీ నివేదికను సమర్పించాలంటూ కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ సప్రే నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో మొత్తం 4 న్యాయ నిపుణులు జస్టిస్ నప్రేతో కలిపి 5 ఉంటారు. ఆయన కింద 4 ఈ కమిటీకి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మొత్తం ఏదైతే హిడెన్బర్గ్ ఇచ్చిన రిపోర్ట్ తర్వాత అదానీ గ్రూపులకు సంబంధించి షేర్ల వాల్యూ ఏ విధంగా పతనమైంది, అంటే ఓన్లీ ఈ హిడెన్బర్గ్ ఇచ్చిన రిపోర్ట్ వల్లే అదానీ షేర్లు లాస్ అయ్యాయా, లేదా అదానీ గ్రూప్ లో నెలకొన్న ఏదైతే షేర్ వాల్యూలకు సంబంధించి ఉన్నదానికన్నా ఎక్కువ చూపించడం లేదా తక్కువ ఉన్న షేర్ వాల్యూను తీసుకోవడం తర్వాత అవి పతనం అవ్వడానికి కారణమైనట్లుగా ఏదైతే హిడెన్బర్గ్ ఇచ్చిన రిపోర్ట్ లో అదానీ గ్రూప్ లో జరుగుతున్న అవకతవకలకు టాలీ అయిందా లేదనేది కూడా ఈ కమిటీ నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా ఇదే వ్యవహారంపై పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ సమస్యను లేవనెత్తాయి. ఇటు ఉభయ సభలో, రాజ్యసభ, లోక్సభలో కూడా వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. కానీ దీనిపై ఎటువంటి చర్చ జరపకుండా పలుమార్లు సభ వాయిదా పడింది. కేంద్ర ప్రభుత్వంపై ఇటు మోడీ వ్యవహరిస్తున్న తీరుపై కూడా ప్రతిపక్ష పార్టీలు అనేక సార్లు ఆరోపణలు చేసిన పరిస్థితి. ఇక ఈ మొదటి విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మాత్రం మొత్తం హిడెన్బర్గ్ ఇచ్చిన రిపోర్ట్, అదానీ గ్రూపులు చేసిన అవకతవకలు, ఆ గ్రూపుల్లో పాల్పడిన అవినీతికి సంబంధించి ప్రధానంగా చర్చ చేపట్టాలంటూ కూడా మొత్తం అన్ని పార్టీలు పట్టుబట్టిన పరిస్థితి. కానీ ఎటువంటి చర్చ జరగకుండా మొదటి విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. అయితే ఇప్పుడు మళ్ళా 2వ విడత మార్చి 11న ప్రారంభం కాబోతున్నాయి. ఈ లోపలే సుప్రీంకోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో 5 సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. రిటైర్డ్ జడ్జి సప్రే నేతృత్వంలో ఈ 4 కూడా పనిచేస్తారు. అయితే 2 నెలల్లో, అంటే అప్పటికి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కూడా కంప్లీట్ అవుతాయి. 2 నెలల్లో దీనిపై నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. నివేదికల వాస్తవాలు వాటిని తేల్చాలని ఈ కమిటీకి బాధ్యతలు అప్పగించారు జస్టిస్ డివై చంద్ర. కూడా చూడాలి మరి 2 నెలల్లో ఎటువంటి రిపోర్ట్ ఇవ్వబోతుంది ఈ కమిటీ అనేది. రైట్, థ్యాంక్ యూ శివ.